నమస్తే అండి, నా పేరు విష్ణుమూర్తి. మనం నియంసైతుల టీం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతి అక్రమాలే కాదు, పేదలకు జరుగుతున్న అన్యాయాల గురించి అయితే నియంసైతుల టీం మనం ఎన్నోసార్లు మనం బయట పెట్టడం జరిగింది. గత మన కొద్ది రోజుల క్రితం మన నియంసైతుల టీం ద్వారా ఒక్కలంక వంతెన కింద అటవీ ప్రాంతంలో ఉంది కాలువ అని పెట్టడంతో ప్రస్తుతం ఇక్కడ పేరుకుపోయిన పుడికినంతా కూడా తొలగించి ఈ పక్కకి కాలువ వరకు అయితే లాగడం అయితే జరిగింది. కానీ ఈ మధ్యలో ప్రస్తుతం ఖాళీగా కనిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో మొత్తం కాలువ పనులు అయితే మొదలు పెట్టలేదు. ఎప్పుడైతే మనం సమస్య బయటకు వస్తుందో ఆ సమస్యను మాత్రమే పరిష్కారం అవుతుంది అన్నది ప్రజలు కూడా గమనించాలి. ఇది మనం గతంలో కొద్ది రోజుల క్రితం మనం నియంసైతుల టీం ద్వారా ఇక ఒక్కలంక దగ్గర వంతెన కనిపించట్లేదు, చెత్త చెదారం పేరుకుపోయి ఈ ప్రవాహంతో వంతెన కూడా కూలిపోయే ప్రమాదం ఉందని చెప్పడంతో మరి అధికారులు అయితే దీని మీద ఈ పూడికిని తీసే కార్యక్రమం చేశారు. మన చెప్పకుండా పరిష్కారం చేసే అధికారులు కానీ నాయకులు కానీ లేరు అని మాత్రం మనం చెప్పాలి. ఇక్కడ ఈ వారే ఇదే హైవే రోడ్డు, అమలాపురం వెళ్ళే రోడ్డు ఇదే ఒక్కలంక వంతెన కింద ప్రస్తుతం శుభ్రం చేసిన ఈ ప్రాంతం. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్యను చెప్పుకుంటేనే పరిష్కారం అవుతుందన్నది ఈ నిదర్శనం దీనికి కనిపిస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా అంటే మనం ఎన్నుకున్న నాయకులు మన వాళ్ళే కదా, మౌనంగా ఉంటే మరణాలు మనకే సంభవిస్తాయన్నది మాత్రం మనం గమనించాలి. కొద్ది రోజుల క్రితం పెట్టిన సమస్యను అయితే పరిష్కారం చేశారు. ఈ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టిన మన ఇరిగేషన్ మంత్రి గారైన నిమ్మన రామానాయుడు గారికి అలాగే అధికారులకి అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ఈ విధంగానే పంట కాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉంటే మరి ప్రజల నుంచి అభినందనలు పొందుతారు. కనీసం మీరు తీసుకునే జీతాలకు న్యాయం చేసిన వారుగా ఈ చరిత్రలో మిగిలిపోతారన్నది తెలియజేసుకుంటూ నియంసైతుల టీం ఒక్కలంక. జై హింద్.